ఇప్పుడు మనం 2024వ సంవత్సరం ద్వాదశ రాశిలో చివరి రాశి మీనరాశి వారి జ్యోతిష్యం చూస్తున్నామండి. 2024 సంవత్సరం ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 29వ తేదీ వరకు వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మీనరాశి వారి జ్యోతిష్యం చూద్దామండి. ప్రశ్న శాస్త్రంలో మన జానకిరామ్ని అడిగి చూద్దాం. వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం ముఖ్యంగా వచ్చిండండి షిరిడి సాయిబాబా వచ్చిండు వారి పేరు మీద. మీనరాశి వారి జాతకంలో సబ్కా మాలిక్ ఏక అన్నట్టు షిరిడి సాయిబాబా వచ్చిండు. శాంతమే తనకు రక్ష అన్నట్టు మీనరాశి వారికి శాంత స్వరూపం చాలా ఉంటుందండి. వారి పేరు మీద ఆలోచన శక్తి చాలా ఉంటుంది. అలాగే మాట్లాడటమే కాదు, ఆ మాట మీద నిలబడే అవకాశం కూడా చాలా వరకు ఉంటుంది. కానీ మాత్రం విద్యాయోగంలో కూడా కలిసి వస్తుంది, వారికి ఆలోచన శక్తిలో కూడా కలిసి వస్తుంది, ధన విషయంలో కూడా కలిసి వస్తుంది. కానీ ధనం ఎలా పొదుపుగా చేస్తారో కూడా మాత్రం మాట కూడా అలాగే పొదుపుగా మాట్లాడతారు. కానీ అవసరం ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. రేవతి నక్షత్రం వారికి శుభయోగం ఉంటుంది. ఆదివారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సూర్యమహారదశ వారి జాతక బలంలా రాజకీయ రంగంలో మాత్రం తిరుగుండదు. వారి జాతకంలా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రేవతి నక్షత్రం వారికి. ఉత్తరాభద్ర నక్షత్రం వారికి శని మహారదశ సూర్యుడికి శనీశ్వరుడికి పడదండి. ఎందుకంటే తండ్రి కొడుకులు వారికి ఇద్దరికి పడదు. కానీ వారి చేతులార వాళ్ళు అవకాశాలు పోగొట్టుకునే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే వారు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి వారి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో అయితే ఏకఛత్రాధిపత్యం పాటించే యోగం ఉన్నదండి. రాజయోగం కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక వివాహం కాని వారికి మాత్రం ఖచ్చితంగా వివాహంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సంతానం లేని వారికి మాత్రం సత్సంతాన ప్రాప్తిస్తే అయ్యే అవకాశం ఉంది. విదేశానం వేరే దేశం వేరే రాష్ట్రం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక ప్రభుత్వ ఫలాలు పొందాలనుకునేవారు, ప్రభుత్వం నుంచి ఉద్యోగం పొందాలనుకునేవారు, ప్రభుత్వం నుంచి లోను లేదా మాత్రం పింఛను పొందాలనుకునే వారికి మాత్రం చాలా వరకు మంచి ఫలయోగాలు ఉంటాయి. గృహం కావచ్చు లేదా ప్రభుత్వం నుంచి ఒక సహకారం పొందాలనుకునేవారు కూడా తప్పకుండా అవుతాయి. వీరికి కూడా ఎల్నాటి శని ప్రభావం ఉంది, కానీ అంతగా నష్టం చేసే అవకాశం లేదండి. ఎందుకంటే నవగ్రహాల్లో వీరికి 7 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 2 గ్రహాలు అనుకూలంగా లేవు వీరి జాతకానికి. నవగ్రహాల్లో 7 గ్రహాల్లో మాత్రం 2 గ్రహాలు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, 5 గ్రహాలు అనుకూలంగా లేవండి. కానీ 2 గ్రహాలు మాత్రం శుభయోగంలో ఉన్నాయి. కాబట్టి ఎటుపోయి మిశ్రమ ఫలిత యోగం ఉంది అంటే కష్టనష్ట యోగం సరి సమానం ఉంది. కష్టంతో ఫలం లాభ్యం అన్నట్టు ఉన్నది వీరి జాతక బలంలో. ఏ పని చేసినా మాత్రం వీరికి మాత్రం అతి కష్టం మీద అయ్యే అవకాశం ఉంది. అయినా సరే ఆ కష్టాన్ని వీరు మాత్రం భరించే అవకాశం ఉంటుంది. కానీ వీరి జాతకంలో ఓపిక ఎంత ఉంటుందో అలాగే దూకుడుతనం కూడా అంతే ఉంటుంది. అయిన వారం నెత్తిన పెట్టుకునే అవకాశం లేదు, కాని వారం తీసిపడే అవకాశం లేదు. అందరూ మనవారే అనుకుంటారు. వీరి జాతకంలో మాత్రం వీరి రక్షకు వస్తే మాత్రం ఎవరినైనా రక్షించే గుణం ఉంటుంది. షిరిడి సాయిబాబా వచ్చిండు, చాలా వరకు శుభ ఫలితం ఉంటుంది. గురువారం గురుబలం ఉంది కాబట్టి గురుగ్రహానికి సంబంధించిన దేవుళ్ళు అంటే అండి, 1 దత్తాత్రేయుడు, శ్రీ దత్తాత్రేయుడు, 2వది రాఘవేంద్ర స్వామి, 3వది గురు దత్తాత్రేయుడు తప్పితే షిరిడి సాయిబాబా. వీరిని ఖచ్చితంగా వారు కొలవాలి. గురువారం శనివారం నియమం పాటించాలి. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి నమ్మిన వారు ఖచ్చితంగా వెళ్ళి రావాలండి. ఏ దేవతలకైనా అప్పు ఉండొచ్చు, కానీ వెంకటేశ్వర స్వామికి అప్పు ఉండొద్దు. అప్పు అంటే డబ్బుల అప్పు కాదండి, మొక్కుబడి. 7 కొండల వాడు అంటారు, నిలువు దోపిడి కారకుడు అంటారు, వడ్డీ కాసుల వాడు అంటారు. ఇవన్నీ పేర్లు ఎందుకు పడ్డాయంటే ఆ స్వామివారు ఈ కలియుగంలో మనం మానవుల కోసమే అలా అవతారం ఎత్తిండు. ఆయన అప్పు తీర్చిండంటే ఈ భూగోళం చాలా వినాశకరం అయ్యే అవకాశం ఉంటుందండి. మానవులకు నష్టమయ్యే అవకాశం ఉంటుంది. అలాగే నిలువు దోపిడి కారకుడు అంటే మాత్రం ఎంతైనా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుందండి. అలాగే వడ్డీ కాసులు వాడంటే మాత్రం ఖచ్చితంగా ఆ స్వామికి మాత్రం కొలిచిన వారు వస్తున్నవారు ఖచ్చితంగా వెళ్ళి రావాలండి. లేకుంటే మాత్రం సంకట మార్గాలు జరుగుతూనే ఉంటాయి, ఆటంకాలు కలుగుతూనే ఉంటాయి. ప్రతి దేవతలకు టైం తీసుకున్నా పర్వాలేదు, కానీ వెంకటేశ్వర స్వామికి మాత్రం కొలిచిన వారు ఖచ్చితంగా వెళ్ళి రావాలండి. ఈ రాశి వారు కావచ్చు, ఏ రాశి వారు అయినా సరే అంతే వర్తిస్తుందండి. శనివారం గురువారం నియమం పాటించాలి. వ్యాపారం చేసే వారికి తిరుగు ఉండదు. కుటుంబ బాధ్యతలు మోసే అవకాశం ఉంటుంది. ఇక శుభకార్యాలు చేయాలనుకునే వారికి రాబోయే కాలం మంచిగా ఉన్నది వారి జాతకంలో. అలాగే తీర్థయాత్రలు చేయాలనుకునే వారు కలిసి వస్తుంది. ఆకస్మికంగా ధనలాభాలు కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి. రక్త సంబంధికులతో మాత్రం కొన్నిపాటి విరోధాలు చికాకులు వస్తాయి. అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ కొలువు కోరేవారు ఐఏఎస్ ఐపీఎస్ రంగంలో మాత్రం ఇబ్బంది ఉంటుందండి. డాక్టర్ రంగం ఆరోగ్య రంగంలో వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. బోధన రంగంలో వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రోడ్ల భవనాల శాఖ ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇబ్బంది ఉంటుంది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఇతర రంగంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి వీరి జ్యోతిష్యం బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతకానికి మాత్రం
రక్షణ రంగం సంబంధించిన వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మున్సిపల్ రంగం ప్రయత్నం చేసేవారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కాంట్రాక్ట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ మాత్రం ప్రమోషన్ లిస్టులో ఉన్నవారు కొద్దిపాటి టైం పడుతుంది, ప్రమోషన్లు లభించే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మికంగా బదిలీలు అయ్యే అవకాశం ఉంది. వారు చేసే పనికాడ ఆఫీసర్లతో కొలీగ్స్తో విరోధాలు, చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ దారిద్ర్య బాధలు కూడా తొలగిపోతాయి. సంతానం నుంచి కూడా మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుంది. భార్య తరపు వాళ్ళతో మాత్రం లాభయోగం ఉంటుంది. అన్నదమ్ములతో మాత్రం తప్పకుండా ఏదైనా ఒక విరోధం, చిక్కులు, చికాకులు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఈ మీనరాశి వారికి బాధ్యతలు ఎక్కువ పెరుగుతాయండి. బాధ్యతలు అంటే గృహ బాధ్యతలు, ధన బాధ్యతలు, శుభకార్య బాధ్యతలు, కుటుంబాన్ని పోషించడం, కుటుంబాన్ని మార్గాన నడిపించడం, అలాగే మాత్రం క్రమశిక్షణలో ఉంచడం, ఇలాంటి సంఘటనలు చాలా వరకు కలుగుతాయి వీరికి. ఆ సంఘటనలు వీరు మనం ఎదుర్కొని నిలబడే అవకాశం ఉంటుంది. ఈ మీనరాశి వారంటే మాత్రం ఒక నీటిలో ఎక్కడైనా సరే వీరు మాత్రం ఈదగలుగుతారండి. అది కుంట కావచ్చు, కాలువ కావచ్చు, నది కావచ్చు, సప్త సముద్రాలు కావచ్చు, దేంట్లో అయినా సరే మాత్రం ఈదే అవకాశం ఉంటుంది. అలాగే ఈ జీవితం అనే నీటిలో కూడా మాత్రం మీనరాశి వారు ఈదుతారు. ఖచ్చితంగా అనుకున్నది సాధించే అవకాశాలు ఉన్నాయి. కొన్ని చిక్కులు, చికాకులు వచ్చినా వాటిని నిలబెట్టుకునే యోగం ఉంటుంది. అలాగే వీరి జాతక బలానికి చెప్పాలంటే మాత్రం ముఖ్యంగా రాజకీయ రంగం వారికి ఇందాక చెప్పినట్టు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. లేనిపోరు పేరు బదలాములు కూడా వస్తాయి. కానీ మాత్రం పేరు బదలం అంటే పేరు అరెస్ట్, పేరు మీద లేనిపోని నిందలు వస్తాయండి. జాగ్రత్తగా ఉండాలి. నిందలు పడలేంది ఎవరు లేరండి. పరమశివుడికి తప్పలేదు నిందలు, అలాగే శ్రీకృష్ణుడికి నిందలు తప్పలేదు, భగవంతుడు సీతామాతలకి తప్పలేదు. మనం మానవులం ఎంత నిందలు వచ్చినా కూడా మాత్రం అది వాటిని తట్టుకుని నిలబడే యోగం ఉంటుంది. వారి జాతక బలానికి సంతానం నుంచి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే గృహ నిర్మాణం చేయాలనుకున్నా, గృహం కట్టాలనుకున్నా, స్థలం తీసుకోవాలనుకున్నా కొద్దిపాటి టైం తీసుకోవడం మంచిది. రియల్ ఎస్టేట్ రంగం ఉన్న వారికి లేనిపోయిన లిటిగేషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. కంప్యూటర్ రంగం వారికి కలిసి వస్తుంది. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే షేర్ మార్కెట్ రంగం వారికి మిశ్రమ ఫలితం ఉంటుంది. స్టాక్ మార్కెట్ రంగం వారికి మిశ్రమ ఫలితం ఉంటుంది. అలాగే మాత్రం ఇది వాహన యోగంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. నూతన వాహనం కొనటం కానీ, నూతన వస్తువులు కొనటం కానీ, గృహోపకరణాలు కొనటం కానీ తప్పకుండా మంచి ఫలితాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం జీవరాశుల వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయ విషయంలో మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుంది. ఇక వీరి జాతకంలో చూడాలంటే మాత్రం చెట్ల క్రియలు, నర్సరీ వారికి మాత్రం కొన్నిపాటి ఇబ్బంది తప్పదు. మత్స్య కార్మికులు కావచ్చు, ఇప్పుడు చేపల వ్యాపారం కావచ్చు, రొయ్యల వ్యాపారం చేసే వారికి మాత్రం ఇబ్బందులు, చిక్కులు, చికాకులు తప్పవండి. ఈ చిక్కులు, చికాకులు తప్పాలంటే ఖచ్చితంగా మాత్రం గురుగ్రహానికి, శనిగ్రహానికి అనుకూలం కొరకు మాత్రం ఖచ్చితంగా షిరిడి సాయిబాబాని దర్శనం చేయడం, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయడం, అలాగే ఎల్నాటి శని ప్రభావం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ శనీశ్వరుని మాత్రం పూజ చేపించుకోవడం చాలా మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.